శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చైత్రమాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారి యొక్క మహిమను తెలుసుకుందాం. ఈరోజు చంద్రుడి యొక్క పూర్ణచంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని వెన్నెలలో లలిత సహస్రనామ పారాయణం చేయాలి. కనీసం ఒక్కసారైనా లేదా ఓపిక ఉన్న అదృష్టవంతులు 3, 5, 9 సార్లు ఇలా ఓపిక మేరకు పారాయణ చేయాలి. ఈ విధంగా పౌర్ణమి నాటి చంద్రబింబ జగదాంబ ఆరాధన వలన మీ జీవితంలో ఉండే ఇబ్బందులను అమ్మవారు క్రమేపీ తగ్గించేస్తారు. మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపిస్తారు. తద్వారా మీకు అంతా శుభం జరుగుతుంది. హయగ్రీవ స్వామివారు అగస్త్య మహామునికి ఈ లలిత సహస్రనామ పారాయణ ఫలితం చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అమ్మవారి ఆరాధన చేయలేరు అని చెప్పారు. అలా మనసుకు అమ్మవారి భక్తి చేయాలనిపించటం అంటే పునర్జన్మ అవకాశాలు తగ్గి మోక్ష మార్గంనకు దగ్గర కాబోతున్నామని అర్థం. అంటే పునరపి జననం పునరపి మరణం అనే సమస్య ఉండదు. దీని అర్థం మళ్ళీ మళ్ళీ పుట్టడం, బాధలు సుఖాలు అనుభవించటం, మళ్ళీ మళ్ళీ మరణించడం ఇలాంటి బాధలు లేకుండా అమ్మవారు జన్మరాహిత్యం పొందేలా చేస్తారు. కనుక అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం. జన్మరాహిత్యం